Ready? Take. హలో గైస్, Welcome back to my channel. ఈ రోజు మన టాపిక్ నానోప్లాస్టియా గురించి తెలుసుకుందాం. అసలు నానోప్లాస్టియా అంటే ఏమిటి, ఎందుకు చేయించుకుంటారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నానోప్లాస్టియా ఈజ్ అన్ అడ్వాన్స్డ్ హెయిర్ కేర్ టెక్నిక్. ఇట్ హెల్ప్స్ టు రీజనరేట్ ద హెయిర్. నానోప్లాస్టియా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. డీప్ నరిషింగ్ అవుతుంది, ఫ్రీజీ హెయిర్ కంట్రోల్ చేస్తుంది, దెన్ షైనింగ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా మనకి పెంచుతుంది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఇది అన్ని హెయిర్కి కూడా సూటబుల్ అయ్యే ట్రీట్మెంట్. ఇందులో మనకి ముఖ్యమైనది ఏంటో తెలుసా, ఇందులో మనకి నానోప్లాస్టియా ట్రీట్మెంట్లో ఎలాంటి కెమికల్ కూడా యాడ్ అవ్వదు. నానోప్లాస్టియా ట్రీట్మెంట్ గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నానోప్లాస్టియా హెయిర్ డ్రైనెస్ కూడా తగ్గిస్తుంది మరియు డీప్ పెనిట్రేట్ కూడా అవుతుంది. అంటే మన హెయిర్ యొక్క రూట్స్ లోపల వరకు కూడా వెళ్తుంది. మనకి దీని యొక్క రిజల్ట్స్ అనేవి 70 to 80 వాషెస్ వరకు కూడా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మనకి హెయిర్ బ్రేకేజెస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ ట్రీట్మెంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు. దెన్ ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే ప్రోటీన్ బేస్డ్ ట్రీట్మెంట్. ఇది ఈ నానోప్లాస్టియా హెయిర్ ట్రీట్మెంట్ సర్వీస్ అనేది ఇప్పుడు మన వన్ బ్యూటీ సలూన్లో కూడా బెస్ట్ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. It's laughing time. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.